వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. పల్నాడు జిల్లా కలెక్టర్గా లత్కర్ శ్రీ కేఎస్ బాలాజీరావు మీడియా సమావేశం. నర్సరావుపేట కలెక్టరేట్లో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్న కలెక్టర్ ప్రత్యేకమైన పరిస్థితుల్లో పల్నాడు జిల్లాకి రావడం జరిగిందని, కౌంటింగ్లో కట్టుదిట్టమైన చర్యలు చేపడతామని, జిల్లాలో అన్ని పోలింగ్ స్టేషన్లో సజావుగా ఎన్నికలు జరిగాయని, కొన్ని చోట్ల మాత్రమే జరిగిన పరిస్థితులకు ఇలాంటి సంఘటనలు ఎదుర్కోవాల్సి వచ్చిందని, ఇప్పటి వరకు పలువురిపై కేసులు నమోదు చేయడం జరిగిందని, పోలింగ్ రోజు జిల్లాలో 15,85,000 ఓట్లు పోలయ్యాయని, 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, ఒక పార్లమెంట్ గాను 196 కౌంటింగ్ టేబుల్స్, 700 మంది సిబ్బందితో కౌంటింగ్ నిర్వహిస్తున్నామని, శాంతి భద్రతల దృష్ట్యా ఏర్పాటు చేసిన 144 సెక్షన్ జూన్ 5 వరకు కొనసాగిస్తామని, జరగబోయే పరిస్థితులు బట్టి చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్యాంప్రసాద్, డిఆర్ఓ వినాయక తదితరులు పాల్గొన్నారు. పోలీస్ అడ్మినిస్ట్రేషన్ అందరూ కలిసి ఈ పని చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు సరదాగా ఒక విషయం చెప్పాలంటే, గతంలో కూడా నేను గుంటూరు జిల్లాలో, ఉమ్మడి గుంటూరు జిల్లాలో పని చేసి ఉన్నాను. అప్పుడు కూడా గుంటూరు మున్సిపల్ కమిషనర్గా వచ్చినప్పుడు ప్రత్యేకమైన కండిషన్స్లోనే రావడం జరిగింది. కొంతమంది మీ విలేకరులలో కూడా పాత వాళ్ళు ఉంటే 2018లో డైరియా వలన గుంటూరు టౌన్లో ఇది జరిగినప్పుడు తాత్కాలికంగా అప్పుడు ఉన్న గవర్నమెంట్ నాకు జాయింట్ కలెక్టర్ విజయనగరం నుంచి గుంటూరు కమిషనర్గా పోస్ట్ చేయడం జరిగింది. సో అప్పుడు కూడా కొన్ని ప్రత్యేకమైన కండిషన్స్ ఉండేవి. ఇప్పుడు కూడా కొన్ని ప్రత్యేకమైన కండిషన్స్లో గుంటూరు రావడం జరిగింది. సో ఒక సామ్యం ఈ రెండు ఘటనలో ఉంది. ఇప్పుడు నేను ఇంతకుముందు జాయింట్ కలెక్టర్ డిఆర్ఓ దగ్గర నుంచి తీసుకున్న ఇన్ఫర్మేషన్ పరంగా మన జిల్లాలో దాదాపు అన్ని పోలింగ్ స్టేషన్లో చాలా చక్కగా పోలింగ్ జరిగింది. కొన్ని లొకేషన్స్లో సంఘటనలు జరిగాయి, చాలా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్. ఈ చిన్న లొకేషన్ కొన్ని 27 కేసెస్ వలన మొత్తం జిల్లాలో జరిగిన మంచి ఎలక్షన్ ప్రాసెస్కి ఒక చెడ్డ పేరు అనవసరంగా రావడం జరిగింది. అది చాలా చాలా దురదృష్టకరం. సో కనీసం ఇప్పుడు కౌంటింగ్ టైంలో మన జిల్లాకి మళ్ళీ చెడ్డ పేరు రాకుండా పని చేయాలని మన అందరూ కూడా, నాట్ ఓన్లీ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ మాత్రమే కాకుండా ఇప్పుడు మీడియా మిత్రులు కూడా మీ ద్వారా ప్రజలు, అదేవిధంగా పొలిటికల్ పార్టీస్, ముఖ్యంగా వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ అందరికి కూడా నేను చేసింది అప్పీల్ అంటే, ఎలక్షన్ వరకు నేను మాట్లాడుతున్నాను. మిగతా విషయాలు పెద్దగా యాజ్ అ డిస్ట్రిక్ట్ కలెక్టర్ చాలా విషయాలు ఉండొచ్చు, బట్ ఈ నెక్స్ట్ 20 days డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ రోల్ ఎక్కువ ఉంది అని నాకు కనిపిస్తుంది. డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ ప్లస్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్, డిఈఓగా ఎక్కువ రోల్ ఉన్నట్టుంది. సో దాని గురించి ప్రజెంట్ పెద్ద ఫోకస్ పెట్టుకుంటాము. ఆఫ్టర్ పోల్ ఎలాగైనా మన రెగ్యులర్ అడ్మినిస్ట్రేషన్ గురించి మనం మాట్లాడచ్చు. మీ వైపు నుంచి ఎప్పుడైనా అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం సజెషన్స్, ఏది ఇన్ఫర్మేషన్ ఈజ్ ఆల్వేస్ వెల్కమ్. నా ఆఫీషియల్ ఫోన్ మీ అందరికీ తెలిసి ఉంటుంది, ఆఫీషియల్ ఫోన్ నంబర్. సో మీరు ఏమైనా మెసేజ్ పెట్టినా, ఇన్ఫర్మేషన్ ఇచ్చినా ఆల్వేస్ వెల్కమ్. నేను ఫోన్ పికప్ చేయనా కూడా మెసేజ్ పెట్టుకోండి. సో మెసేజ్ పెట్టుకుంటే ఐ విల్ బి హ్యాపీ. ఓకే. సో ఈ ప్రత్యేకమైన కండిషన్స్లో అందరిది సహకారం ఉంటేనే మనము విజయవంతంగా ఈ ఉన్న ఛాలెంజ్, ఒకటే ఛాలెంజ్, కౌంటింగ్ టైంలో చెడ్డ పేరు జిల్లాకి రాకుండా మనం కౌంటింగ్ పూర్తి చేయడము. అది మనం అందరూ కలిసి చేద్దామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. 15,04,900 ఓట్స్ మన దగ్గర పడ్డాయి యాజ్ ఆన్ టుడే. కొంత పోస్టల్ బ్యాలెట్స్ ఓట్స్ ఇంకా రావాల్సి ఉన్నాయి. ఈవీఎంస్ ప్లస్ వచ్చిన పోస్టల్ బ్యాలెట్ అంటే ఎంప్లాయీస్ వేసిన ఓట్స్, తర్వాత హోమ్ ఓటింగ్ చేసిన ఓట్స్, ప్లస్ ఈటీపీబీఎస్లో సర్వీస్ ఓటర్స్కి పంపించిన కొంత వాటిలో వచ్చే కొంత ఇంకా వస్తూ ఉంటాయి. సో యాజ్ ఆన్ టుడే 14,85,000 వరకు ఓట్స్ మనకి వచ్చి ఉన్నాయి. సో ఈ అన్నిటికీ కూడా సజాపుగా 4th June రోజు మనం లెక్కింపు చేయడం జరుగుతుంది. ఈ కౌంటింగ్ స్టాఫ్కి మనం ఇవ్వాల్సిన ఆర్డర్స్, అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఈ నెక్స్ట్ 2-3 daysలో మనం కౌంటింగ్ స్టాఫ్ ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా సెక్షన్ 144 యాజ్ ఆఫ్ నౌ 5th June వరకు పాత కలెక్టర్ గారు ఆల్రెడీ ఇష్యూ చేసి ఉన్నారు. సో అదే కొనసాగించడం జరుగుతుంది. దాంట్లో కూడా ఏమైనా ఫీడ్బ్యాక్ తీసుకొని లోకల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి తహసీల్దార్స్, ఎస్హెచ్ఓస్, ఈవెన్ మిగతా అందరిది కూడా ఫీడ్బ్యాక్ తీసుకొని ఎలా జరుగుతుంది, కరెక్ట్గా జరుగుతుందా లేదా, ప్రజలు ఏమైనా ఇబ్బంది పడుతున్నారా, ఆ విషయంలో కూడా పరిశీలించడం జరుగుతుంది. బట్ ప్రజలకి కొంత ఇబ్బంది జరుగుతున్నా కూడా, ఈరోజు కొంత అడ్వర్స్ న్యూస్ కూడా నేను చూడడం జరిగింది. ప్రజలకి ఇబ్బంది జరుగుతున్నా కూడా మన శాంతి భద్రత కోసం ఇది తీసుకున్నటువంటి చర్యలు కాబట్టి అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. పోలీస్ ప్లస్ సెంట్రల్ ఫోర్సెస్ ఎంత వచ్చాయి అది ఇంకా నేను కరెక్ట్గా చూడలేదు. సో పోలీస్ ఎస్పీ తోటి, అడిషనల్ ఎస్పీ తోటి ఒకసారి చెక్ చేసుకొని
రాబోయే రోజులు పోలీస్ డిప్లాయ్మెంట్ ఎలా చేయాలి, కౌంటింగ్ డే కానీ కౌంటింగ్ డే తర్వాత రోజులు కానీ డిప్లాయ్మెంట్ చేయడానికి ఏం చర్యలు తీసుకోవాలి అది పరిశీలించి దాని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఓకే, సో ఐ థింక్ మీ అందరికీ పూర్తి అవగాహన ఉంది. సో ఓన్లీ థింగ్ ఈజ్ వీ హ్యావ్ టు ట్రై అండ్